అమ్మ లాలనతో ప్రతి బిడ్డ ఏ ఆపద లేకుండా ఆనందంగా ఉంటాడు. తల్లి ఎప్పుడు తన బిడ్డ ఆయురారోగ్యాలతో కలకాలం సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. తనకు పుట్టిన బిడ్డపై ఏ తల్లి అయినా అమిత ప్రేమను పెంచుకుంటుంది. కానీ భగవంతుడికే తల్లిగా మారిన తన ప్రేమను ఎలా చూపించిందో తెలుసుకుందాం. అభగుడైన శివుణ్ణి గురించి ఒక తల్లి ఆలోచనలో పడింది. శివుని అభగుడు అంటారు కదా, అదేంటి, ఆయనకు పుట్టలేదా? ఏ తల్లి కడుపును పుట్టలేదా? చాలా ఆశ్చర్యంగా ఉందే. మరి శివుడు స్వయంభువుడుగా ఎలా పుట్టాడు? అంతా అయోమయంగా ఉంది అనుకుంది ఆమె. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఆమె జేజా మహాదేవి. ఆమె ముత్తవగా, అమ్మవగా శంకరుని చేతనే కీర్తించబడింది, నిత్యత్వాన్ని పొందింది. ఆమె లింగ పూజలు చేస్తున్నంతసేపు ఆమెలో తెలియని బాధ చోటు చేసుకుంది. శివుడి తల్లి చిన్నప్పుడే చనిపోయిందేమో అని బాధపడింది. చివరకు జేజ మహాదేవికి తన ప్రశ్నకు సమాధానం దొరికింది. నమస్తే, నేను సౌమ్య, మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో. జేజ మహాదేవి బాల పరమేశ్వరుణ్ణి తీసుకుని తనకి ఎన్నో సేవలు, ఎన్నెన్నో పరిచర్యాలు చేసింది. ఒక్క క్షణం కూడా ఊరుకోకుండా బాలుడై ఒడిలో చేరిన లింగడికి సర్వోపచారాలు చేసింది. అవి ఉపచారాలు అని ఆమెకు తెలియదు. తల్లి లేని శివుడికి తల్లై పసిపాలుణ్ణి అలా పెంచాలన్నదే ఆమె ఆలోచన. శివుడికి ఏ కొరత లేకుండా చెయ్యాలి అన్నదే ఆమె కోరిక. శివుడు శిశువు రూపంలో ఉన్నాడు కదా, ఆ శివుడికి నీళ్లు పోయటం దగ్గర నుంచి అన్ని పనులు చేయసాగింది. ఆమె తన కాళ్ళను బారు చాపి పసిలింగ మూర్తిని కాళ్ళపై వేసుకుని లాలపోసింది. తను ముక్కు తీరు సక్రమంగా ఉండాలని వాటికి చక్కగా ఒత్తి తీర్చిదిద్దింది. పొట్టను ఒత్తి బోళ్ల పడుకోబెట్టి నీళ్లు దోసుల్లోంచి చెరచి వీపు నిమిరింది. ఇదంతా ప్రతి తల్లి తన బిడ్డల శారీరక ఎదుగుదలకు చేసేదే. అదే చేసింది ఈ తల్లి కూడా. ఉగ్గుపోసింది. పసివాడి మీద పక్షుల నీడ పడకుండా జాగ్రత్త చేసింది. పసివాడిని తన పొట్ట మీద పడుకోబెట్టి జోలపాడి నిద్రపుచ్చింది. ఆ తల్లి నిస్వార్థ ప్రేమకు లొంగిపోయాడు బోలా శంకరుడు. కైలాసనాథుడినే లాలించిన ఆ అమ్మను అనుగ్రహించే ముందు పరీక్షించాలనుకున్నాడు. అంతే, అంగిట ముళ్ళ రోగం తెచ్చుకున్నాడు. లింగమూర్తి పాలు త్రాగటానికి, వెన్న తినడానికి నోరు తెరవటం లేదు. తల్లి పాలు కూడా త్రాగటం లేదు. ఆ తల్లి బాధ అంతా ఇంతా కాదు. రకరకాల ప్రయత్నాలు చేసింది. నాయన, ఒక్కగానొక్క కొడుకువి కదరా, నీవు లేకపోతే నేను ఎలా జీవించాలి అని తల్లి ఎంతో బాధపడింది. చివరకు ఆ తల్లి నీవు లేక జీవించలేను అంటూ తన ప్రాణం తీసుకోవటానికి నిర్ణయించుకుంది. తన తల్లను నరుక్కోపోయింది. తల్లి ప్రేమను చూసి నిశ్చేషులైన విఠలాక్షుడు తటాలున ప్రత్యక్షమయ్యాడు. తల్లి ప్రేమను పరీక్షించి ఓడిపోయాడు. తల్లి, నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. నాయన, నాకేం తక్కువ తండ్రి, నువ్వు ఏ రోగం లేకుండా ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటే నాకంతే చాలు అని కోరుకుంది. తల్లి కోరికకు సదాశివుడు పరమానంద భరితుడై, నీ వంటి తల్లి ఉండగా రోగాలు ఎలా ఉంటాయి అమ్మా అంటూ తల్లిని అక్కున చేర్చుకున్నాడు. ముల్లోకాలకు తండ్రినైన నాకే తల్లివి గనుక నువ్వు ముత్తవ్వగా ప్రసిద్ధి చెందుతావు అని వరం ఇచ్చాడు. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.